ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు CR-450 నమూనాను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? చైనా దేశం ప్రారంభించింది. నొప్పిలేని ఇంజెక్షన్ల కోసం సూదిరహిత షాక్ సిరంజీలను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? IIT బాంబే. వివాద్ సే విశ్వాస్ పథకం ఏ రంగానికి సంబంధించినది? పన్ను విధింపు రంగానికి సంబంధించినది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ CRPF కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? విటుల్ కుమార్. సీనియర్ నేషనల్ పురుషుల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024 టైటిల్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? కేరళ రాష్ట్రం గెలుచుకుంది. ఇటీవల వార్తల్లో కనిపించే మీర్ క్యాట్ రేడియో టెలిస్కోప్ ఏ దేశంలో ఉంది? దక్షిణాఫ్రికా దేశంలో ఉంది. సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ను ఇటీవల ఏ రాష్ట్రం గెలుచుకుంది? పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గెలుచుకుంది. బిజినెస్ రెడీ, బీ రెడీ అనేది ఏ సంస్థ యొక్క ప్రధాన నివేదిక? ప్రపంచ బ్యాంకు యొక్క నివేదిక. క్వాంటమ్ ప్రాసెసర్ విలోను ఏ సంస్థ ప్రారంభించింది? గూగుల్ సంస్థ ప్రారంభించింది. ఇటీవల మరణించిన ఎస్ మణిలాల్ ఏ రంగానికి సంబంధించిన వారు? వర్గీకరణ రంగానికి సంబంధించిన వారు. For next part video, please subscribe this channel.